1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మనం సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు మరణించిన తర్వాత కూడా వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ బట్టలు మనం ఉంచుకుంటాం. మగవాళ్ళైతే నాన్నవి, తాతవి, షర్ట్లు, పంచలు ఉంచుకోవడం, ఆడవాళ్ళైతే వాళ్ళు చీరలు ఉంచుకొని ఏదైనా స్పెషల్ అకేషన్కి అవి కట్టుకొని వాళ్ళు మనతోటే ఉన్నారనే అనుభవాన్ని పొందుతూ ఉంటాం. అయితే ఇలా మరణించిన వారి చీరలు కట్టుకోవచ్చా, కట్టుకోకూడదా అనే అంశాన్ని మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. మాట్లాడతారు. గురువుగారు నమస్కారం. నమస్కారం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గురువు గారు నానమ్మ చీర, అమ్మమ్మ చీర అని అది కట్టుకొని ఫోటో షూట్స్, రీల్స్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మన వాళ్ళ జ్ఞాపకం, వాళ్ళ మెమరీస్ అన్ని మనతో ఉంటాయని. అలా మరణించిన వాళ్ళ చీరలు కానివ్వండి, లేదా తల్లిదండ్రులు తాతలవి బట్టలు కానివ్వండి, కొందరేమో వాళ్ళ వస్తువులు దాచుకుంటారు. ఇప్పుడు వాచులో, ఉంగరాలో అలా అలా మరణించిన వారి వస్తువులు ఇంట్లో ఉండొచ్చా, మనం వాడొచ్చా? దీనికి విషయం ఏంటంటే అమ్మ, మరణించిన వారి వస్త్రాలు మాత్రం ధరించకూడదు. వారు జీవించి ఉండగా అమ్మమ్మలు కానీ, నాయనమ్మమ్మలు కానీ, లేదా తాతయ్యలు అలాంటి వారి యొక్క వస్త్రాలు ధరించిన రక్త సంబంధీకులకు ఏ దోషం ఉండదు. కానీ ఒకరు వాడినటువంటి వస్త్రాలు ఇంకొకళ్ళు వాడకూడదు, వేరే వాళ్ళు వాడకూడదు. ఇప్పుడు మనం ఎక్కడికైనా పూజకి వెళ్తాం, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తాం, అక్కడ ఏ పంజాబీ డ్రెస్ లాంటిదో ఏ డ్రెస్ లాంటిదో తీసుకెళ్తారు. అందరూ చీర కట్టుకుంటున్నారు. అరే నేను చీర తెచ్చుకోవడం మర్చిపోయానంటే నా చీర కట్టుకో పర్వాలేదా అని ఎవరో చెప్తారు, ఎవరో అక్కడ ఉండి చెప్తారు. అలా కట్టుకోకూడదు. ఓహో, అంటే పూజలో ఇంకొకరు ఇచ్చిన చీర కట్టుకోకూడదు. పూజ చేసినా చేయకున్నా ఇంకొకళ్ళు ధరించిన చీర కట్టుకోకూడదు. కొత్త చీర పెడితే కట్టుకోవచ్చు. గురుగారు, ఇక్కడ ఒక చిన్న మిమ్మల్ని ఆపుతున్నాను. ఈ మధ్య నేను యూట్యూబ్ లో చూసిన సెలబ్రిటీలు ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ కింద మీరు ఇన్ని బట్టలు వేస్తున్నారు కదా, మాకు ఇవ్వచ్చు కదా అని పాపం కామెంట్స్ పెడుతూ ఉంటారు. అలా సెలబ్రిటీలు వాడినవి మీరు వాడరు కదా అని అడుగుతుంటే ఇప్పుడు వాళ్ళకి ఆ దోషం ఉంటుందన్నట్టే కదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒకరు ధరించినటువంటి వస్త్రం కానీ, ఒకరు ధరించినటువంటి వస్తువు కానీ ఎవరికి కూడా ఇవ్వకూడదు. వేరే వారు ఆ వస్తువులు కానీ ఆ వస్త్రాలు కానీ ధరించకూడదు. అది ధరించడం వల్ల ఏమవుతుందయ్యా అంటే, వారికి ఒకవేళ వారికి దారిద్ర్య స్థితి ఉంటే గనక ఆ దారిద్ర్య స్థితి వీళ్ళకి వస్తుంది. ఒకవేళ వాళ్ళ అదృష్టం ఉంటే గనక ఆ అదృష్టం వీళ్ళకి వచ్చేస్తుంది. కాబట్టి ఆ రెండు కారణాల వల్ల కూడా ఒకరు ధరించినటువంటి వస్త్రాలు ఇంకొకళ్ళు ధరించకూడదు, ఒకరు ధరించినటువంటి వస్తువులు ఇంకొకళ్ళు ధరించకూడదు. ఇప్పుడు తాతయ్యలు, నాయనమ్మలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నవాళ్ళు పోయారు, అమ్మమ్మలు అలాంటి వాళ్ళు పోయారు, వస్తువులు ఉంటాయి. బంగారానికి దోషం లేదు, వెండికి కూడా బంగారానికి దోషం లేదు. వెండికి పనికిరాదు. మళ్ళీ వెండి పనికిరాదు. ఇప్పుడు అంటే వాళ్ళు అంటే అన్నం కంచాలు కానివ్వండి, వెండి కంచాలు, పట్టీలు పనికిరావు. మళ్ళీ పట్టీలు పనికిరావు, ధరించేవి పనికిరావు. వెండి వస్తువులు, కంచాలు కానివ్వండి, లేదా దీపారాధన కుందులు అలాంటివి వాళ్ళు ఏదైనా వాడినవి, తాగిన గ్లాసు అలాంటివి ఏదైనా ఉంటే వాటిని మనం వాడుకోవచ్చు. కానీ ఇతరత్ర పట్టీలు కానీ, ఆభరణాలు, కడియాలు వేసుకుంటారు కొంతమంది, కడియాలు, తర్వాత చేతికి వేసుకునేటువంటి కంకణాలు అలాంటివి బంగారంవి వాడుకోవచ్చు. కానీ వెండి మాత్రం పనికిరాదు. అంటే వెండి ఇప్పుడు మళ్ళీ ఇచ్చేసి కొత్తవి తీసుకోవచ్చు. కావాలంటే దాన్ని చెరిపేసేసి దాని ద్వారా కొత్తవి నూతనంగా చేయించుకుని అవి ధరించవచ్చు. అసలు బంగారం కూడా అలా చేస్తేనే శ్రేష్టం. కాకపోతే ఏంటయ్యా అంటే వంశపారంపర్యంగా వచ్చేది కాబట్టి దోషం లేదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ చీరలు అవి కట్టుకుంటారు, కొంతమంది అయితే మరి పెళ్లిళ్ళలో కట్టుకుంటారు జ్ఞాపకంగా. అంటే అలా కట్టుకోవద్దంట? కట్టుకోకూడదు. ఒకవేళ అమ్మమ్మో నాయనమ్మో జీవించి ఉన్నారు, వాళ్ళు పెళ్లిలో కట్టుకున్నవో లేదా వాళ్ళు అంతకు ముందు కట్టుకున్న చీరలు ఏమన్నా వాళ్ళు జీవించి ఉండగా కట్టుకోవచ్చు తప్ప, వాళ్ళు మరణించిన తర్వాత మాత్రం ఆ వస్త్రాలు పనికిరావు. ఎంతమంది తెలియక, నాకు తెలిసిన చాలా మంది 100% వాడుతున్నారు కానీ వాడకూడదు. అలా అది మంచిది కాదు. ఎందుకయ్యా అంటే ఒక వస్త్రం కానీ ఒక వస్తువు కానీ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆరా వాటికి ఉంటుంది. మరణించిన తరువాత వారి యొక్క ఆరా, ఆ నెగిటివ్ ఆరా అనేటటువంటిది వాటి ఆ వస్త్రానికి కానీ, లేదా వస్తువులకు కానీ, లేదా ఇంటికి కానీ అది ఆపాదింపబడుతుంది. అందుకే ఎవరైనా చనిపోయారనుకోండి, మంచి రోజు చెడు రోజు చూసి 6 నెలలు వదిలిపెట్టండి, 3 నెలలు వదిలిపెట్టండి, ఇల్లు లేదా సంవత్సరం వదిలిపెట్టండి అని చెప్తారు. ఎందుకు చెప్తారయ్యా అంటే, వారికి ఆ వస్తువుల మీద కానీ, ఆ వస్త్రాల మీద కానీ, ఆ ఇంటి మీద కానీ ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ఆపేక్ష ఉంటుందన్నమాట. వారు పోయినటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ ఆపేక్ష ఉన్నటువంటి వస్తువులు కానీ వస్త్రాలు కానీ అసలు ధరించకూడదు. ఎందుకంటే ఆ నెగిటివ్ ఆరా వీళ్ళని పట్టుకుని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి ఆ కారణం చేత చనిపోయినటువంటి వారి వస్తువులు కానీ వస్త్రాలు కానీ వాడకూడదు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.